హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి అనేది మీరైతే థంబ్నెయిల్లో చూశారు కదా. అవునండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఇది చెప్పాలంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు. అయితే అది ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి కొత్త ఫీచర్ అండి. నిన్నటి నుంచి కూడా మనకైతే యూట్యూబ్లో ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ కొత్తగా ఇచ్చినటువంటి ఈ ఫీచర్ అయితే పాపులర్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కోసం అయితే కాదండి. ఎవరైతే ఇప్పుడిప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారో, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా యూస్ఫుల్ ఫీచర్ అనే మనం చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఆ ఫీచర్ గురించి మాట్లాడేసుకుందామా? ఫ్రెండ్స్, నిన్నటి నుంచి కూడా యూట్యూబ్లో మనకైతే ఒక కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుందండి. అది ఏంటంటే హైప్. అవునండి, హైప్ అనే కొత్త ఫీచర్ యూట్యూబ్ అయితే మనలాంటి చిన్న యూట్యూబర్స్ డెవలప్ అవ్వడం కోసం అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి. ఈ ఫీచర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ ఎంత యూస్ఫుల్ ఫీచర్ అనేది నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. అయితే ఈ హైప్ అనే ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో గనక ఎవరికైనా నచ్చి లైక్ చేశారంటే మనకి ఈ హైప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఈ హైప్ అనే ఆప్షన్ పైన మనం గనక క్లిక్ చేసినట్లయితే కింద హైప్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ హైప్డ్ పాయింట్స్ పైన మనమైతే మళ్ళీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఎన్నైతే యూట్యూబ్ మనకి పాయింట్స్ అయితే ఇస్తుందో ఆ పాయింట్స్ అనేవి మన వీడియోకి అయితే యాడ్ అవుతాయి. అయితే ఇలా పాయింట్స్ రావడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మన వీడియో ఎంతమందికి నచ్చి ఎంతమంది లైక్ చేస్తారో, లైక్ చేసిన తర్వాత మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకైతే పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయినా కొద్దీ మనకైతే అంత బెనిఫిట్ అనేది వస్తుందండి. ఎలా అంటే ఎక్కువ పాయింట్స్ కనుక మనం రీచ్ అయ్యాము అంటే మన వీడియో అనేది టాప్ 100 వీడియోలోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. నిజమండి, మన వీడియో కనుక టాప్ 100 వీడియోస్లోకి వెళ్ళింది అంటే నిజంగా చిన్న యూట్యూబర్స్ కూడా మన సామర్థ్యాన్ని, మన టాలెంట్ని కూడా మనం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అనేది వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను, నిజంగా ఇదైతే చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయడానికి యూట్యూబ్ తీసుకొచ్చినటువంటి చాలా మంచి అద్భుతమైన ఫీచర్ అని నేనైతే మళ్ళీ చెప్తున్నాను. నేనైతే నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మా హస్బెండ్ మొబైల్లో నేనైతే లైక్ చేసినప్పుడు నాకైతే హైప్ అనే ఆప్షన్ అయితే కనిపించింది. సో నేను కూడా ఏంటి అని చెప్పి క్లిక్ చేసినప్పుడు నాకు అర్థమైంది పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మన వీడియో అనేది టాప్ 100 వీడియోస్లోకి కూడా వెళ్తుంది అని చెప్పి నేనైతే అర్థం చేసుకున్నాను. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా యూస్ఫుల్ ఫీచర్ అని నాకైతే అనిపిస్తుంది. అంతేకాకుండా దీనివల్ల మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది అనే చెప్పొచ్చు. అయితే ఈ ఫీచర్ గురించి ఇంకా 2 విషయాలు కూడా మనం అయితే మాట్లాడుకోవాలండి. సో ఈ హైప్ అనే ఆప్షన్ అయితే ప్రతిరోజు కూడా మనకైతే కనిపించదండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ 7 డేస్ వరకు మాత్రమే మనకి ఈ హైప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ 7 డేస్ వరకు మాత్రమే మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత అయితే కనిపించదు. సో దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఈ 7 డేస్లో మన వీడియో గ్రోత్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అవుతుందండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ హైప్ అనే ఆప్షన్ అయితే అందరికీ కనిపించదండి. సో ఇందులో సబ్స్క్రైబర్స్ 500 to 5 lakhs సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నటువంటి యూట్యూబర్స్కి మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 500 కన్నా తక్కువ ఉన్నా 5 lakhs కన్నా ఎక్కువ ఉన్నా ఈ హైప్ అనే ఆప్షన్ అయితే ఉండదు. సో ఆల్రెడీ వాళ్ళైతే పాపులర్ అయ్యి ఉంటారు. అంటే 5 lakhs, మోర్ దెన్ 5 lakhs అంటే వాళ్ళు పాపులర్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే ఈ ఆప్షన్ ఉండదు. సో లెస్ దెన్ 500 అంటే వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అయితే కనిపించదండి. సో అందుకనే చెప్తున్నా, చిన్న యూట్యూబర్స్కి ఇది చాలా మంచి అవకాశం అండి. మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ సో మీ వ్యూవర్స్ని, మీ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడగడంతో పాటు ఇప్పటి నుంచి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి అని కూడా అడగడం మర్చిపోవద్దు. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూశారు అంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్
మోటివేషన్ కూడా ఇచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదు, లైక్ చేశాక పక్కనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కింద హైప్డ్ పాయింట్స్ వస్తాయండి, దానిపైన కూడా మీరు క్లిక్ చేశారంటే సో నాకైతే ఏమవుతుందండి, సో మీరు హైప్ చేసినందుకు గాను నాకైతే పాయింట్స్ వస్తాయి, నా ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది. మీరు కనుక నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటే హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.